హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామాక్షి, అసలు ఆ టీవీ వాడట్లేదని చెప్పావు, గుర్తుందా? అవును వదినా. అది ఇస్తావా? ఏంటి టీవీనా? అవును కామాక్షి, అత్తయ్య గారు ఇచ్చే దాంట్లో నీకు సగం ఇస్తానులే కామాక్షి. అలా అని కాదు వదినా. ఇంకేం ఆలోచించకు కామాక్షి, మంచి పెట్టెలో పెట్టి తీసుకునిరా. ఆ టీవీ కొన్న బాక్స్ కూడా ఇంకా అలానే ఉందిలే. ఆ, మరి ఇంకేంటి కామాక్షి, నువ్వు తెచ్చేయి సరేనా, నేను ఇచ్చేస్తాను అని ఇంక ప్రభావతి అంటుంటే "హ్మ్" అని కామాక్షి అంటుంటే, అంతకంటే పెద్ద బహుమతి ఇంకెవ్వరు ఇవ్వలేరు కామాక్షి, నేనే ఇవ్వగలను. ఖచ్చితంగా ఆవిడ ఆ బహుమతి నాకే ఇస్తారు. సరే సరే తెస్తాను. ఒక్క నిమిషం కామాక్షి. బద్దకించి మర్చిపోతావేమో. మర్చిపోనులే వదిన, తీసుకువస్తాను. అని ఇంకా ఫోన్ కట్ చేస్తుంది ప్రభావతి. రూపాయి ఖర్చు లేకుండా బహుమతి ఇచ్చి తిరిగి అత్తయ్య గారి నుంచి పెద్ద బహుమతి కొట్టేయాలని చూస్తుంది. పోయి పోయి నాకు వదినై కూర్చుంది. ఏం చేస్తామో, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అని కామాక్షి తనలో తను మాట్లాడుకుంటుంది. సుమతి, ఇక్కడే ఉన్నావే, రా లోపలికి. ఏం లేదక్క, నువ్వు ఫోన్ అడిగావు కదా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. దీంట్లో కెమెరా బాగా పనిచేస్తుందా? చేస్తుందక్క. ఫోటోలు వీడియోలు బాగా వస్తాయా? వస్తాయి అక్క. ఎందుకలా అడుగుతున్నావు? అమ్మమ్మ గారి పుట్టినరోజు కదా, ఫోటోలు వీడియోలు తీద్దామని. ఓహో, నువ్వు ఫోటోగ్రాఫర్లో మారబోతున్నావు అనమాట. తీస్తే బాగుంటుందనిపించింది. అది సరే, ఫంక్షన్ టైంకి అమ్మ నువ్వు వస్తున్నారు కదా, రాకపోతే నువ్వు ఊరుకుంటావా అక్క? మీరు కూడా ఉంటే బాగుంటుందని నా ఆశ. తప్పకుండా వస్తాంలే, కానీ నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకో కదక్క. నేను తప్పుగా అనుకునే విషయం ఏముంటుంది సుమతి, చెప్పు. నేను పూలు వేద్దామని బంగారపు షాప్కి వెళ్ళాను. అక్కడ మీరు ఏదో కవరింగ్ నగలు తెచ్చారని గొడవ కూడా అయిందని విన్నాను. నిజమేనాక? అదేదో అలా జరిగిపోయిందిలే. ఇంకేంటి విషయాలు? అడిగిన దానికి చెప్పక్క సమాధానం. అసలు ఈ కవరింగ్ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేం చెప్పనే, ఇంట్లో నా నగలు తీసుకుని వెళ్ళాం. వాళ్ళు కవరింగ్ అంటుంటే కాదని మీ బావ కొంచెం గట్టిగా చెప్పారు. గొడవేం లేదులే అక్క. ఈ నగలు మీ అత్త దగ్గర ఉన్నాయి. నువ్వు షాపుకి తీసుకువెళ్ళేందుకు కూడా ఆ నగలే అయినప్పుడు ఒరిజినల్ కాస్త కవరింగ్ ఎలా అయ్యాయి అక్క? అంటే ఏదో జరిగింది. నువ్వు నిజం చెప్పట్లేదో నాకు అనిపిస్తుంది. ఏం జరగలేదు, నేనేమీ దాచట్లేదు. ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది, నువ్వు త్వరగా బయలుదేరు. అక్క, నా దగ్గర కూడా నిజం దాస్తున్నావా? ఏ సుమతి, మా ఇంటి విషయాలు నీకు అవసరం లేదు. ఫోన్ అడిగావు, తెచ్చావు, అయిపోయింది. ఇంక నువ్వు వెళ్ళు. పిల్లవగానే మీ ఇల్లు అయిపోయింది కదా అని సుమతి అంటుంటే, ఇది నా ఇల్లే కదా మరి. నాతో ఎక్కువ మాట్లాడించకు సుమతి, ఇంట్లో చాలా పనులున్నాయి. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. అలాగే అక్క, వెళ్తాను. ఇంటికి వెళ్ళాక అమ్మతో ఇవన్నీ మాట్లాడకు, ఏదో జరుగుందని కంగారు పడుతుంది, సరేనా? అలాగే అక్క, బాయ్ అని అక్కడనే సుమతి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? రేపే వెళ్ళిపోవాలా? అవునరా, నేను వెళ్ళకపోతే ఆ సుబ్బిగాడు పొలానికి నీళ్లు పెట్టడం మానేసి నిద్రపోతాడురా. పాడి ఉన్నవాళ్ళు, పంటలు ఉన్నవాళ్ళు ఇంటి నుంచి కదలకూడదురా. నీకు తెలియదేముంది చెప్పు సత్యం. వచ్చినట్టే లేదమ్మా, అప్పుడే వెళ్ళిపోతావా? వెళ్ళాలిరా. ఈసారో 10 రోజులైనా ఉంటావా అనుకున్నాను. బాబోయ్, 10 రోజులే? మీ ఆవిడ నా చేదస్తం తట్టుకోలేక పారిపోతుందిరా అని మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటే మీనా వచ్చి వీడియోలు తీస్తూ ఉంటుంది. అమ్మ మీనా, ఏం చేస్తున్నావమ్మా? ఇవాళ అమ్మమ్మగారి పుట్టినరోజు పండుగని మొత్తం వీడియో తీసి అమ్మమ్మ గారికి పంపించాలనుకుంటున్నాను మావయ్య. ఓహో, అవునా? నేను బాగానే ఉన్నానా? జుట్టు బొట్టు అన్నీ బాగానే ఉన్నాయా? ఊరుకో అమ్మా, నా పుట్టినరోజు ఏమన్నా గొప్ప? నేనేమన్నా సినిమా యాక్టర్ని అనుకున్నావా ఏంటి? మాకు సంబంధించినంత వరకు మీరే గొప్ప అండి. ఇలా రండి అమ్మమ్మ గారు, ఇక్కడ నించోండి అని ఇంకా నించోబెట్టి వీడియోలు తీస్తూ ఉంటుంది మీనా. అత్తయ్య, మీకు టీ కానీ కాఫీ కానీ కావాలా? ఇందాకే మీనా ఇచ్చిందిలే. ఆహా, పోనీ జ్యూస్ తీసుకురమ్మంటారా? ఏమీ వద్దు, మీనా ఏదో వీడియో తీయాలంటుంది. నువ్వు మధ్యలో దూరుతావేంటి, జరుగు పక్కకి. అలాగా, నేను చూడనే లేదే. నువ్వు కానివ్వు మీనా అని సైడ్కి వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతి. నువ్వెన్ని కుప్పగంతలు వేసినా మా అమ్మ ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుందిలే. నేనేమి బహుమతి కోసం కాదులేండి, ఆవిడ పుట్టినరోజు కదా అని మర్యాద చేస్తున్నాను అంతే. ఇంత మార్పు నాకు జీర్ణం కాదులే. అవును, నన్ను అలా చూడకు.
అని ఇక సత్యం అంటుంటే, ఏదైనా మాట్లాడండి అమ్మమ్మ. ఏం మాట్లాడను? "ఆ, మావయ్య గారి గురించి చెప్పండి." "అరే సత్యం, ఇలా రారా." "రండి మావయ్య, పిలుస్తున్నారు కదా" అని చెప్పడంతో ఇక సత్యం వెళ్ళి సుశీల పక్కన నించుంటాడు. వీడే నా ఒక్కగానొక్క కొడుకు, పేరు సత్యం, పక్కన నేను ఉన్నాను, ఇందులో పట్టాలి కదా, పక్కకి జరుగు అని ఇక ప్రభావతిని పక్కకు వెళ్ళమంటుంది సుశీల. తీవే తీ, ఈయన బాహుబలి, ఆవిడో రాజమాత, తీ. ఏ, నువ్వు దేవసేనవే ఏంటి అని ఇక సుశీల అంటుంటే మీనా నవ్వుకుంటుంది. ఇక మొహం మార్చుకుని వెళ్ళిపోతుంది ప్రభావతి. అమ్మమ్మ, మీరు చెప్పండి. మా సత్యం నా కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడో చూడండి. నేను కూడా అమ్మమ్మ మీకోసం ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశాను అమ్మమ్మ. రోహిణి, ఇది అమ్మమ్మ గారి కోసం ప్రత్యేకంగా చేస్తున్న వీడియో, కొంచెం అడ్డు తప్పుకోవా? అవునా, క్యారీ ఆన్ క్యారీ ఆన్ అని ఇక రోహిణి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మీనా చెప్పడంతో. అమ్మమ్మ, ఇక్కడ ఎవరొకరు అడ్డొస్తున్నారు, మేడపైకి వెళ్దామా? అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళండి అమ్మా. మీనా, జాగ్రత్తగా మెట్లెక్కించు. అలాగే మావయ్య, రండి బామ్మగారు అని ఇంకా పైకి తీసుకువెళ్తుంది సుశీలని మీనా. అమ్మమ్మ, ఒక్క నిమిషం. ఏ మీనా, ఈ ఇటుకలు కొత్తవిలా ఉన్నాయా? ఎందుకు ఇక్కడ ఉన్నాయి? కొద్ద పెద్ద కథలే బామ్మ, పిట్ట కథలా చెప్పలేవా? నిజం చెప్పాలంటే ఇది పిట్ట కథేలేండి. పిచ్చుక ఒక్కొక్క పుల్లో ఏరు తెచ్చి అందమైన గూడు కట్టుకుంటుంది కదా, అలాగా మీ మనవడు ఒక్కొక్క ఇటుక తెచ్చి ఇక్కడ ఒక గది కట్టాలి అనుకుంటున్నాడు. ఎందుకమ్మా ఇక్కడ గది? మాకు వేరొక గది లేవు కాబట్టి మావయ్య అప్పు చేసి కట్టాలనుకున్నారు. ఈ వయసులో మావయ్య గారికి ఎందుక టెన్షన్స్ అని మేమే వద్దన్నాము. జీవితంలో మా ఆయన రూమ్ కట్టలేరని మీ పెద్ద మనవాడు ఎద్దేవలు చేశాడు. అప్పుడు మా ఆయన రూమ్ కట్టి చూపిస్తానని శపథం చేశాడు. అది విషయం. ఓహో, ఈ చిలుక గోరింకలకు గూడే కరువైందనమాట. ఎంత ఖర్చు అవుతుందని చెప్పండి, నా బంగారం అమ్మి నేను కట్టిస్తానమ్మా రూము. అది నా భర్తకి గౌరవం అమ్మమ్మ. ఇప్పటికే మీరు మాకెంతో చేశారు. అది కాదు మీనా, వాడు మాత్రం అంత డబ్బు ఎలా తెస్తాడు చెప్పు? పూల కొట్టు మీద లాభంతో కారు వచ్చింది, కారు మీద వచ్చే డబ్బుతో బండి వచ్చింది. ఇద్దరి కష్టంతో ఒక గది రాదా? నా డబ్బు మాత్రం మీది కాదా మీనా? ఈ విషయంలో మాత్రం కాదు బామ్మగారు. ఈ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల ముందు, నా తోటికోళ్ళ ముందు నా భర్త గౌరవం దక్కాలంటే ఈ గది ఆయన కష్టార్జితంతోనే కట్టించాలి. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు నాకు తోచిన సహాయం ఏదో నేను భార్యగా నేను చేస్తాను. ఇద్దరం కలిసి గది కట్టుకుంటే ఆ తృప్తి, ఆ గర్వం వేరులేండి బామ్మ. లేదంటే అత్తయ్య మమ్మల్ని దెబ్బ పొడుస్తూనే ఉంటారు. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది మీనా. నా మనవాణ్ణి బాధ్యతగా మనిషిగా తీర్చిదిద్దావు మీనా. ఎక్కడా వాడి మర్యాద పోకుండా కాపాడుకుంటూ వస్తున్నావు. నీకు కష్టమైతే సమయానికి డబ్బు కాకపోతే నాకు ఒక్క ఫోన్ చేయండి, డబ్బుతో వస్తాను. ఆ అవసరం లేదు బామ్మ, ఉండండి ఎప్పుడో వస్తాను అనే పక్కకి వెళ్తుంది మీనా. చైర్స్ తీసుకొచ్చి అక్కడ వేసి ఇక కూర్చోమని వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది మీనా. ఏం చెప్పాలి మీనా, మీ 75 ఏళ్ళ అనుభవంతో మీకు చెప్పుకోవడానికి ఏ తీపి జ్ఞాపకాలు లేవా? తీపి జ్ఞాపకాలంటే బాల్యంలోనే ఉంటాయమ్మా. అయితే ఆ బాల్యంలోకి వెళ్ళండి అని ఇంకా మీనా చెప్పడంతో, అవును, ఆ పల్లెటూరు, ఆ స్వచ్ఛమైన పలకరింపులు, కల్మషం లేని ఆ స్నేహాలు, ఆ తోటలు, పొలం గట్లు అన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు నా వయసు 10-12 ఏళ్ళు. నాకు 3 స్నేహితులు ఉండేవారు. సుబ్బలక్ష్మి, మేమంతా సుబ్బులు అని పిలిచేవాళ్ళం. రెండోది రాజరాజేశ్వరి, ముద్దుగా రాజీ అని పిలిచేవాళ్ళం. ఇంకో గడిచిపిండం ఉండేది, దాని మాట కొంచెం గరుకు, కానీ మనసులో ఏది ఉంచుకోదు. అదే సత్యవతి, సత్య అని పిలిచేవాళ్ళం. ఆ సత్య నేను కలిసి ఎక్కువ ఆడుకునేవాళ్ళం. ఆ ప్రేమలు వేరు, ఆ అనుబంధాలు వేరు. ఆ ఆటలు పాటలు, గోదావరి ఒడ్డున ఆడుకునే వాళ్ళం. బంతిపూల తోటలు, వేణుగోపాల స్వామి గుళ్ళో పోటీలు పడి కొట్టే జయగంటలు. ఇప్పుడు అవేవి ఉండవు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు పెళ్ళిళ్ళు కాగానే తల ఒక చోటికి వెళ్ళిపోయాము. ఎవరి కాపురాలు వాళ్ళవి, ఎవరి సంసార బాధ్యతలు వాళ్ళవి.
మళ్ళీ ఒక్కసారి జీవితంలో వాళ్ళని కలవాలని, మళ్ళీ ఆ చిన్న కబుర్లన్నీ కలబోసుకోవాలని ఎంతో ఆశ. కానీ ఆ ఆశ తీరేది ఎలా? నా అక్క కోరిక తీర్చేది ఎవరు అని ఇంకా సుశీల బాధపడుతుంటే, అమ్మమ్మ మీరు అలా బాధపడకండి అని మీనా ఇంకా ఓదారుస్తుంది సుశీలని. ఇక మౌనిక గుడికి వెళ్దామని బయలుదేరుతుంటే, ఎక్కడికి వెళ్తున్నాను సంజయ్ అడుగుతాడు. గుడికి వెళ్తున్నానండి, మీరు వస్తారా? ఎందుకు? నాకు నచ్చిన భార్యనిచ్చావు, దానికి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను, తను రాకతో నా జన్మ ధన్యమైందని థ్యాంక్స్ చెప్పడానికా, లేకపోతే జన్మజన్మలకి తనే నా భార్య కావాలని మొక్కుకోవడానికా? చెప్పు, ఎందుకు రావాలి గుడికి అని సంజయ్ అడుగుతుంటే, నీకేంటే, ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవర్ కూతురువి, నన్ను చేసుకుని సెటిల్ అయిపోయి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు కదా, నాకలా కుదరలేదు కదా, ఇంకెందుకు రావాలి గుడికి చెప్పు, నేను వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని అడిగి ఒక మాట అడిగినందుకు ఇన్ని మాటలు అంటున్నారు ఎందుకండి? సరదా సరదా మౌనిక డార్లింగ్, నిన్ను ప్రేమగా ఏదోటి అనకపోతే నాకు తెల్లారదు, రోజు గడవదు నాకు మౌనిక. నా ప్రియమైన శ్రీమతివి కదా, నాకు చెప్పకుండా నువ్వెందుకు వెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొగుడి పర్మిషన్ తీసుకోవాలని మీ అమ్మ నాన్న అప్పగింతలప్పుడు చెప్పలేదా? నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది నీ ఇల్లు అనుకున్నావా? లేకపోతే గుడికని చెప్పి మీ ఇంటికి మీ బాలోనని కలవడానికి వెళ్తున్నావా? మౌనిక, రెడీ అయ్యావా, వెళ్దామా అని సంజు వాళ్ళ అమ్మ అంటుంటే, మధ్యాహ్నం 12ంటికి గుడి మూసేస్తారు పదా. అమ్మా, నేను అక్కడ ఉన్నానన్న విషయం మర్చిపోయారా? ఏరా, నువ్వు కూడా వస్తావే ఏంటి? ఆయన రానన్నారు అత్తయ్య. నేను రాను అనలేదు, వెళ్ళేటప్పుడు తను అడగాలి అంటున్నాను. నిన్ను అడుగుతాననే అందరా, నేనే బలవంతంగా ఒప్పించాను. ఇది నీ కవరింగా అమ్మా, ఏదొక రింగ్ అనుకోరా. పదమ్మా మౌనిక, ఈసారి నుండి కాలు బయట పెడితే చెప్పిన పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళాలి అని సంజు అంటుంటే, ఏంట్రా నువ్వు మరి ఇలా తయారవుతున్నావు? గుడికి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? అమ్మా, ఇది మా ఇద్దరి మధ్య విషయం, నువ్వు మధ్యలో దూరకు, నువ్వు నా కొడుకివిరా. అబ్బా, చెప్పే వెళ్తానులేండి, అది నా కంట్రోల్లోనే ఉంది, నువ్వే దాన్ని నా మాట వినకుండా చేస్తున్నావు, నేను నైట్ రాను, ఫామ్ హౌస్కి వెళ్తున్నాను అని ఇంకా వెళ్ళిపోతాడు సంజు. ఆయన మీ ఆట వింటే ఆయన చల్లారుతుంది అత్తయ్య. చిచ్చి, నా కడుపున ఎలా పుట్టాడో ఏంటో వీడు, గుడికి కూడా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాము అని ఇంకా సంజు వాళ్ళ అమ్మ అంటుంది. పదమ్మా మనం వెళ్దాం పద అని ఇంకా బయలుదేరుతారు గుడికి మౌనిక వాళ్ళ అత్తయ్య. అమ్మ మీనా, చెప్పండి మామయ్య, బాలుకి ఏమైందమ్మా, దేని గురించి అడుగుతున్నారు మావయ్య? మా అమ్మ వస్తే వాడెక్కడున్నా క్షణాల్లో ఇంట్లో వాలిపోతాడు, అలాంటిది ఇప్పుడు ఫోన్ చేస్తున్నా సరే తీయడం లేదు, ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడా అని. ట్రిప్లో ఉన్నారేమో మావయ్య, ట్రిప్లో ఉన్నా కూడా నేను ఫోన్ చేస్తే కార్ రోడ్డు పక్క కాపి మరీ మాట్లాడతాడమ్మా, ఇప్పుడు ఎందుకు తీయట్లేదు, ఒకసారి నువ్వు ఫోన్ చేయమ్మా. అది ఆయనే మళ్ళీ ఫోన్ చేస్తారులే మావయ్య, కాసేపు ఉంటే మా అమ్మ బాలు ఎక్కడా అని అడుగుతుంది. కేక్ కట్ చేసే టైంకి కూడా అయింది కదా, వాడు ఏదైనా పనిలో ఉండి మర్చిపోయి ఉంటాడు, నువ్వు ఒకసారి ఫోన్ చేయి అడగమ్మా. అలాగే మావయ్య. మీనా ఫోన్ చేస్తుంటే ఇంక మావయ్య రింగ్ అవుతుంది, నేను చేసినా రింగ్ అవుతుంది, కానీ తీయడం లేదమ్మా. తీయట్లేదు మావయ్య, ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడు? మా అమ్మ పుట్టినరోజు నాడు వాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు, ఒకవేళ ఫ్రెండ్స్తో కలిసి మందు తాగడానికి ఏమన్నా వెళ్ళాడంటవా? అయ్యో మావయ్య, ఆయన అలాంటి పని చెయ్యరు మావయ్య. అవునవునవును, ఆయన పెద్ద మంచి పని చేయడానికి పోరాడుతున్నాడు కదా, అస్సలు ముట్టుకోడు అని ప్రభావతి అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రభా? నేనేం అనట్లేదండి, నేను చెప్పినట్టు వాడు బాధగా ఉన్నా తాగుతాడు, సంతోషంగా ఉన్నా తాగుతాడు, ఇప్పుడు కూడా అదే పని మీద వెళ్ళుంటాడు అంటున్నాను. వాళ్ళ నానమ్మ పేరు చెప్పి సంతోషంగా మందు తాగుతూ ఉంటాడు, అలాంటిదేం ఉండదు అత్తయ్య, ఆయన ఏదన్నా పని మీద వెళ్ళుంటారు, ఇప్పుడే వచ్చేస్తారు. నాకు అనుమానమే, ఇప్పుడు నిన్ను ఎవడు అడగలేదు కదా, వెళ్ళి నీ పన్ను చూసుకోపో సత్యం అంటుంటే, నేను చెప్తే మీరు వింటారా ఏంటి? రేపొద్దున్నే తూలుతూ వచ్చి
ఇంటి ముందు పడిపోతాడు, చూస్తూ ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. అమ్మ మీనా, మా అమ్మ పుట్టినరోజు నాడు ఆవిడ బాధపడేటట్టు ఏమీ జరగకూడదు. ఏమీ జరగదు మావయ్య. బాలు ఏమైనా మందు తాగేసి లేదులే అమ్మా, మంచిగానే వస్తాడు అని ఇంకా సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతే మీనా డల్గా చూస్తూ ఉండిపోతుంది. అమ్మమ్మ గారికి చైన్ తీసుకోలేమన్న బాధలో ఈయన ఏమైనా తాగేసి వస్తారే ఏంటి, ఆహా అలా ఏం జరగదులే అని మనసులో అనుకుంటుంది. ఇక బాలు అక్కడక్కడ వెతుకుతూ ఉంటాడు. ఇల్లు ఏంట్రా వీళ్ళు తెలియదు అంటున్నారు, ఇల్లు మారిపోయి చాలా సంవత్సరాలు అయింది కదరా, అందుకే తెలియదు అంటున్నారేమో. వాళ్ళు వేరే అడ్రస్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి అడుగుదాం పదా అని ఇంకా అడ్రస్ల కోసం తిరుగుతూ ఉంటారు బాలు మరియు రాజేష్. ఏమైందిరా మీనా, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది, ఇంకా ఇంటికి రాలేదేంటని ఫోన్ చేసి ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడరా. లేదులే, ముందు పని అయిన తర్వాత మాట్లాడచ్చు, సరే పదా అని ఇంకా రాజేష్ మరియు బాలు ఇంక తిరుగుతూ ఉంటారు అలా రోడ్డు మీద. ఇక రవి వాళ్ళేమో కేక్ తీసుకుని కారు ఎక్కుతుంటే ఆ టైంకి కరెక్ట్గా మౌనిక గుళ్ళోంచి బయటికి రావడం కనిపిస్తుంది శృతికి. హే రవి, మౌనిక అని శృతి చెప్పడంతో అన్నయ్య అని ఇంకా రవి దగ్గరికి వెళ్తుంది నడుచుకుంటూ మౌనిక. మౌనిక ఎలా ఉన్నావు, బాగున్నావు వదిన, ఎలా ఉన్నావురా, బాగున్నారా అండి అని ఇంకందరూ పలకరించుకుంటారు. ఏంటి ఇలా వచ్చారు, గుడికి వచ్చామన్నయ్య. చేతిలో ఏంటన్నయ్య అది, కేక్ ఏంటి స్పెషల్, నీ బర్త్డే ఈరోజు కాదు కదా. ఓ వదిన బర్త్డేనా, నో 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 మీ నానమ్మ గారి బర్త్డే. మన్నానమ్మ, అవును మన షీరా డార్లింగ్ బర్త్డే. అవునా, మన ఇంటికి వచ్చింది కూడా, నిజంగానా, బర్త్డే పార్టీ ఏమైనా చేస్తున్నారా. అవును మౌనిక, గ్రానీకి ఇప్పుడు స్పెషల్ డేలా ఉండాలని చిన్న పార్టీ ప్లాన్ చేశాం. ఓ నైస్ అని మౌనిక అంటుంటే, అమ్మ నీకు చెప్పలేదా. లేదు, నేనే మొన్న దీపావళికి రావడం కుదరదన్నాను కదా, అందుకే చెప్పలేదేమో. ఆంటీ చెప్పకపోతే ఏంటి, ఇప్పుడు తెలిసింది కదా, మనందరి గ్రానీయే కదా తను, నువ్వు కూడా రా. గ్రానీకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మౌనిక. ఇప్పుడు అవ్వదులే వదినా, నాకు నేను ఫోన్ చేసి విష్ చేస్తాను. పక్కనే ఉంటున్నావు కదా మౌనిక, నానమ్మ వచ్చారని తెలుసు కూడా, నువ్వు ఇంటికి రాకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అంటే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అన్నయ్య, అదే ఆలోచిస్తున్నాను. అలాంటి పనులు ఏమన్నా ఉంటే మీరు మేనేజ్ చేయండి, మా మౌనికని పంపించండి సరేనా అని ఇక మౌనిక వాళ్ళ అత్తయ్యకి చెప్తుంటే, ఏంటి ఆలోచిస్తున్నా మౌనిక, ఒకరోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపో. మీ అత్తయ్య పర్మిషన్ తీసుకోవాలా, మీ ఆయన పర్మిషన్ తీసుకోవాలా అని రవి శృతి అంటుంటే, అలా కాదన్నయ్య, మరి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు, ఇంట్లో వాళ్ళందరితో గ్రూప్ కాల్ చేసి మాట్లాడించినా. అయ్యో అన్నయ్య, నన్ను అంత బలవంతంగా పిలవాల్సిన అవసరం లేదు, కుదిరితే నేనే వస్తాను కదా. మౌనికి వస్తుంది బాబు. సూపర్ ఆంటీ, క్విక్ డెసిషన్స్ ఇలాగే తీసుకోవాలి. చూసావా, నీకంటే మీ అత్తయ్య గారే స్పీడ్గా ఉన్నారు. మీరు నిజంగానే చెప్తున్నారా అండి. అవును బాబు, వస్తుంది, నేను పంపిస్తాను. అత్తయ్య వెళ్ళమ్మా, ఇంట్లో పనులు నేను చూసుకుంటానులే. మీ నానమ్మ పుట్టినరోజు అంటున్నారు కదా, మీ అత్తయ్య వెళ్ళమన్నారు కదా, నువ్వు ఇంకేం మాట్లాడకు, దా మాతో పాటు వచ్చేయి అని రవి అంటే ఇంకా ఆలోచిస్తూ ఉండిపోతుంది అలా మౌనిక. ఇక నెక్స్ట్ వచ్చే ప్రెమోలో అయితే సుశీల పుట్టినరోజుకి పంతులు ఇద్దరిని పిలుస్తారు. అయ్యో సత్యం గారు నమస్కారం అని దండం పెడుతుంటే, మన ఇంట్లో పూజ ఏమైనా ఉందా, నీకు 75వ పుట్టినరోజు కదమ్మా, ఇన్నేళ్ళ జీవితం అంటే మాటలా అని చెప్పి సత్యం అండంతో కూర్చోబెట్టి సాల్వా కప్పి అందరి చేత ఆశీర్వాదం ఇప్పిస్తారు. ఇంకా పంతుళ్ళు సుశీలమ్మతోటి అందరు ఆశీర్వాదం తీసుకుంటారు. ఏ మీనా, నీ మెల్ల బంగారం ఏది, అసలు నగలేసుకోకుండా ఎందుకున్నావు నువ్వు అని సుశీల. ఇక మనోజ్ ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఎవరి పుట్టింటి వాళ్ళు చేయించలేదు, నేను చేయించాను, వెళ్ళి వేసుకుని రా అని సుశీల అండంతో లోపలికి వెళ్తుంది మీనా. అమ్మ, ఇప్పుడు మీనా నగలేసుకుని వస్తే అవి డూప్లికేట్ అని మా అమ్మ కనిపెట్టేస్తుంది, ఏం చేద్దామమ్మా అని మనోజ్ అండంతో ప్రభావతి అలా ఉండిపోతుంది. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.